అందరికీ నమస్తే అండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎల్లుండి మనకిక శ్రీరామనవమి, స్వామివారి జన్మదినం, అలాగే స్వామివారికి కళ్యాణం జరిగే రోజు. స్వామివారికి కళ్యాణం జరుగుతుంది అంటే మన ఇంట్లో కూడా ఒక శుభకార్యం జరుగుతున్నట్టే లెక్క. కాబట్టి స్వామివారి పూజకి కావాల్సిన మనం కూడా కొన్ని ఏర్పాట్లను తప్పనిసరిగా దాదాపుగా అందరం కూడా ఇవి చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఏర్పాట్లు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా స్వామివారి చిత్రపటం ఎటువంటిది ఉండాలి అనేది చాలామందికి ఉన్న అనుమానం. స్వామివారి చిత్రపటం ఇలా పట్టాభిషేకం జరుగుతున్న చిత్రపటం ఇంట్లో ఉంటే చాలా మంచిదటండి. అందుకనే స్వామివారి చిత్రపటం ఇప్పటివరకు లేని వాళ్ళు ఇటువంటి చిత్రపటాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో పెట్టుకోవచ్చు. అలాగే కొంతమంది ఇంట్లో స్వామి రామ పరివార్ అంటే ఇలాగా ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, రాముల వారు నలుగురు ఉన్న చిన్న చిన్న విగ్రహాలను కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. అటువంటి విగ్రహం ఉంటే ఇంకా అభిషేకం కూడా చక్కగా చేసుకోవచ్చు. అటువంటి విగ్రహాలు ఉన్నా సరే ముందుగా స్వామివారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ అలంకరించి పెట్టుకోండి. ఇలానే అలంకరించాలనే లేదు, మీ మనసుకి ఎలా నచ్చితే ఎలా వస్తే అలా చక్కగా చేసుకోండి. ఇక్కడ నేనైతే గంధంతోనూ స్వామివారికి నామంలాగా పెట్టాను. అలాగే మిగతా అమ్మవారికి, లక్ష్మణుడికి, ఆంజనేయ స్వామికి అందరికీ కూడా ఈ విధంగా బొట్లయితే గంధంతోనూ కుంకుమతోనూ బొట్లయితే పెట్టేశానండి. ఇలా స్వామివారి చిత్రపటాన్ని ముందుగానే మనం అలంకరించి సిద్ధం చేసుకోవచ్చు. మరి స్వామి పూజకి కుదిరిన వాళ్ళైతే కనుక దొరికిన వాళ్ళు తప్పనిసరిగా తులసి దళాలను తెచ్చుకోండి. అవి మాలలాగా కట్టైనా స్వామివారికి వేయచ్చు, లేదా మనం విడిగా అయినా పూజకి అర్చన చేసేటప్పుడు అష్టోత్తరం చదివేటప్పుడు కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టచ్చు. తమలపాకులు కూడా తప్పనిసరిగా తెచ్చుకోండి, ఎందుకనేది చూపిస్తాను. అలాగే కొబ్బరికాయ కూడా తెచ్చుకోండి. ఒక కొబ్బరికాయ కొట్టడానికి సహజంగా మనం స్వామివారి కళ్యాణం చూస్తూ ఉంటాము. ఇంట్లో జరిపించే వాళ్ళైతే కనుక చాలా తతంగా చేసుకుంటూ ఉంటారు. మామూలుగా పూజ చేసుకునే వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని కలిసేమేమీ అవసరం లేదు కాబట్టి ఒక కొబ్బరికాయ కొట్టడానికి అయితే సరిపోతుంది. అలాగే ఇక మీకు దొరికిన పూలు, ఈ మనకు తెలిసిందే కదండి, పండగ అంటే కనుక చాలా రేట్లు చెప్తూ ఉంటారు. మీకు అందుబాటులో మీరు ఎన్నైతే తెచ్చుకోగలుగుతారో అన్ని పూలని తెచ్చుకోండి. మనస్ఫూర్తిగా ఎంత భక్తిగా చేశామో అనేదే ముఖ్యం కాబట్టి మనం చేసుకుంటూ ఉంటాం. ఇక అలంకరణ అంటారా, మన స్తోమతను బట్టి మన శక్తిని బట్టి మనం ఎన్నైతే తెచ్చుకోగలమో అన్నిటితో స్వామివారికి అలంకరణ చేసుకోవచ్చు. దండలుగా గుచ్చి వేయచ్చు, అలాగే పూజకు కూడా వాడవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న మల్లెపూలు, కనకాంబరాలు మీకు ఏవి దొరికితే అవన్నీ కూడా తెచ్చుకొని పూజకు వాడవచ్చు. ఇవే కాకుండా మనం శ్రీరామనవమికి ప్రత్యేకంగా పెట్టే నైవేద్యం పానకం, వడపప్పు. మనం ఎన్ని మిగతా పదార్థాలు వండినా వండకపోయినా ఈ రెండు పెట్టినా సరిపోతుందండి. అరటిపళ్ళు ఇలాంటివి పూజకి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అందుకని చెప్పి పెసరపప్పు వడపప్పు కోసం, బెల్లమేమో పానకం కోసం, కొంచెం మిరియాలు కూడా దాంట్లో వేస్తాం కదా, ఇటువంటివన్నీ అయితే తెచ్చిపెట్టుకోవాలి ముందుగానే. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూడ, తమలపాకులు తెచ్చుకోమని చెప్పాను కదా, ఆ తమలపాకుల మీద సింధూరం తప్పనిసరిగా తెచ్చుకోండి. ఆ సింధూరంతో శ్రీరామ అని రాసుకొని తమలపాకుల మీద స్వామివారికి ఆకు పూజ కూడా చేసుకోవచ్చు. ఆ పాదాల దగ్గర ఈ శ్రీరామ అని రాసి మన కోరిక తలుచుకొని స్వామివారికి విన్నవించుకొని ఈ శ్రీరామ అని రాసిన తమలపాకుల్ని పూజలో స్వామివారి పాదాల దగ్గర ఉంచుతూ ఉంటాం అనమాట. అందుకని పూజా సామాన్తో పాటు సింధూరం కూడా తప్పనిసరిగా తెచ్చుకోండి. ఆ సింధూరంతో వాడితే కనుక చాలా మంచిది. అలాగే ఇక్కడ నేను తులసమ్మల్ని కూడా అంతా ఆ బాల్కనీ పెట్టే ప్లేస్ అంతా వాష్ చేశాను. తులసమ్మల్ని కూడా మీరు అలంకరించి పెట్టుకోండి. రేపు మంగళవారం కడగం కాబట్టి ఇటువంటి ఏర్పాట్లు ఇవాళే చేసుకోండి. అయితే ఇక్కడ నేను చిన్న టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. నిమ్మకాయలు మనకి ఎప్పుడైనా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్ని రోజులకి డ్రై అయిపోతూ ఉంటాయి కదా. సహజంగా మనం నిమ్మకాయ, ఉప్పు కలిపి మనం రాగి వాటిని తోముతూ ఉంటాం. చాలా ఈజీగా కూడా క్లీన్ అవుతాయి. ఇది అందరికీ తెలిసిన టిప్పే. కాకపోతే నిమ్మకాయలు కూడా మనకి వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా నిమ్మకాయ పళంగా కూడా కట్ చేసేసుకొని వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకుంటే ఇలా మొత్తం ఆ తొక్కలతో సహా వేస్ట్ అవ్వకుండా మనకి ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఈ పేస్ట్ అయితే కొన్ని రోజుల పాటు మన ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇప్పుడు పూజలు చేస్తున్నప్పుడు రెగ్యులర్గా మనం తోముకోవడానికి పనికొస్తుంది అనమాట, ఎక్కువ రోజులు నిల్వలేకపోయినా. ఇప్పుడు చూడండి, ఈ రాగి వాటిని తెలిసింది కదా, నిమ్మకాయ ఉప్పుతో కలిపితే మనకి రాగి వాటికి బాగా క్లీన్ అవుతాయి అనేది. ఇక్కడ పేస్ట్ లాగా వాడుకోవడం వల్ల మనకి నిమ్మకాయ పూర్తిగా యూస్ చేసుకునే వాళ్ళు అవుతాం. సమ్మర్లో మనకి తెలిసి నిమ్మకాయలు ఎంత ఎక్కువగా వస్తాయో అంత రేట్లుగా కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా ఎప్పుడైనా డ్రై అయిపోయిన లెమన్స్ని వేస్ట్ చేసుకోకుండా ఇలా మిక్సీ పట్టేసేసి ఆ క్రీమ్ని వీటితో ఇలా క్లీన్ చేసేయండి. చూసారు కదా, జస్ట్ మనం ఇలా రాస్తే చాలు ఆ పేస్ట్ని, అవి తెల్లగా వచ్చేస్తాయి అనమాట. ఎక్కువ రుద్దే పని ఉండదు. ఎక్కువగా దీపాలు అవి పెడుతున్న వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకున్నా. అలాగే ఎక్కువగా నిమ్మకాయలు ఇంట్లో తెచ్చుకొని డ్రై అయిపోతున్నప్పుడు వాటిని వేస్ట్ చేసుకోకుండా, ఎందుకంటే డ్రై అయిపోయిన తర్వాత మనం వాటిని పిండినా కూడా వాటిలోంచి రసం రాదు, మనం యూజ్ చేసుకోవడానికి కావదు. ఇటువంటప్పుడు ఇలాగా మిక్సీ వేసేసుకొని వాటిని పూర్తిగా తోమేస్తే ఇలాగ క్లీన్ అయిపోతాయి.
ఇవి ఎప్పుడైనా నాకు ఇలా లెమన్స్ ఎక్కువగా ఉండిపోయినప్పుడు, డ్రై అయిపోయినప్పుడు వాటిని తిరిగి ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఆ టిప్పే షేర్ చేశాను. ఇత్తడి కూడా క్లీన్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా క్లీన్ చేసుకునేవైతే ఇత్తడి కూడా బాగానే క్లీన్ అవుతాయి. కానీ ఎప్పుడు కూడా మనకి ఉప్పు, లెమన్ అనేది ఏంటంటే రాగి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేనైతే కొన్ని ప్లేట్స్ స్వామివారిని పెట్టుకోవడానికి అవ్వచ్చు, లేదా పూలు కానీ ఏదైనా పెట్టుకోవడానికి అవసరం అవుతాయని చెప్పి నేను ఇక్కడ కొన్ని ప్లేట్స్ కూడా వాష్ చేసి పెట్టేశాను. ఈ విధంగా ఎండలో పెట్టేసానమాట. తొందరగా నల్లబడకుండా ఉంటాయి. కాబట్టి ఒకసారి కుందులు, వాడాల్సిన కుందులు, ప్లేట్స్, ఆ రాగి చెంబు ఇవన్నీ కూడా ఒకసారి ఈ విధంగా ఎండలో అయితే పెట్టేశాను. తులసమ్మని కూడా అలంకరించుకోవాలి అని అనుకుంటే కనుక కడుక్కోవడం ఇవాళ వాష్ చేసేసుకున్నా కూడా తులసి కుండిని కొంచెం కడగాలి అని అనుకుంటే కనుక ఇవాళ వాష్ చేసుకోండి. రేపు మంగళవారం కడక్కండి. ఇవాళ మీకు కుదరకపోతే కనుక రేపు మంగళవారం ఆ కుండి మీదే మళ్ళీ కొంచెం పసుపు రాసి పూజ చేసుకోండి. ఎందుకంటే అమ్మవారు నిత్యం పూజ చేసే అమ్మవారే కాబట్టి ఏం పర్లేదు. అంతేకాని మంగళ శుక్రవారాల్లో మనం గడపను కానీ అమ్మవారిని అంటే తులసి కుండిని కానీ కడగం కదా, అలాగే గడపను కూడా ఇవాళే తుడిచిపెట్టుకొని రేపు ముగ్గులతో అలంకరించుకోవచ్చు. ఇక్కడ నేను కూడా ముందుగానే ఇవన్నీ వాష్ చేసేసుకొని ఈ విధంగా నిండుగా పసుపు రాసి పెట్టేసుకుంటున్నాను. మనం పండగ వాతావరణం మన ఇంటికి రావాలి, మన ఇంట్లో శుభం జరగాలి అని అంటే వేరే ఏ రకంగా కాదండి, మన ఇల్లు ఎప్పుడైతే నీట్గా నిండుగా ఉంటుందో మన పూజా వస్తువులు కానీ, మన పూజా గది కానీ, లేదా ఈ విధంగా తులసమ్మ కానీ కనబడుతూ ఎంత అందంగా అలంకరించుకుంటామో ఆ ఇంటికి ఆటోమేటిక్గా ఆ పండగ వాతావరణం వచ్చేస్తుంది. మనకి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి కనబడుతూ ఉంటాయన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు ఈ చిన్న చిన్న ఏర్పాట్లు అనేవి పండగ ముందు నుంచి చేసుకుంటే పండగ రోజు మనకి పెద్ద హడావుడు అనేది లేకుండా ఉంటుంది. నేనైతే తులసమ్మ వారు కొంచెం చెట్టు అయితే మార్చాలండి. సరే ప్రస్తుతానికైతే కొంచెం సమ్మర్ కదా అని చెప్పి ఆగాను. ఈ విధంగా ఆ ఉన్న చెట్టుని ఈ విధంగా అలంకరించి పెట్టేశాను. అలాగే నా దగ్గర కృష్ణ విగ్రహం ఉంటుంది కదా, రెండింటి మధ్యలో కూడా కృష్ణ విగ్రహం పెట్టేశాను. అయితే ఇక్కడ ఇంకా నేను ముగ్గులు అనేవి పెట్టుకోవాలన్నమాట. మామూలుగా కుండీలు పెట్టాలన్నా, స్వామివారిని పెట్టాలన్నా ఒట్టి నేల మీద పెట్టాం కాబట్టి ఇక్కడ నేను ఈ విధంగా చిన్న ముగ్గు మామూలుగా వేసేసి పెట్టేశాను. ఇంకా ముందు దీపారాధన కోసం ముగ్గులు అయితే వేసుకోవాలి. ఇక ఆ తర్వాత మనం తప్పనిసరిగా చేసుకోవాల్సింది పిండి దీపారాధన అండి. స్వామివారికి పిండి దీపాలు చేసుకోండి. ఈ విధంగా బియ్యం పిండి, బెల్లము కలిపి కొంచెం ఆవు పాలు పోసి మనము పిండి ప్రమిదలు అనేవి చేసుకుందాము. అయితే ఈ పిండి ప్రమిదలు స్వామివారికి వెలిగిస్తే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామివారి రూపమే కాబట్టి, రామావతారం ఆయన రూపమే కాబట్టి దశావతారాల్లో ఈ స్వామివారికి కూడా పూజ చేసినప్పుడు పిండి దీపాలు చేసుకొని శ్రీరామ అని రాసి వాటి మీద సింధూరంతో అప్పుడు మీరు దీపారాధన చేసి చూడండి. శ్రీరామనవమికి చాలా మంచిది. ఈ విధంగా కొంచెం బెల్లం పొడిలాగా చేసుకొని వేసుకుంటే తొందరగా మిక్స్ అవుతుంది. ఒక్క హాఫ్ అన్ అవర్ పిండిని నానబెడితే మనకి దీపాలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. ఈ విధంగా ముద్దలుగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాననియండి. ఇటువంటి దీపాలు ఇవన్నీ కూడా మనం సులువుగా చేసుకోదగ్గవి కాబట్టి శ్రీరామనవమికి వీటిల్లో దీపాలు వెలిగించి చూడండి. ఇక అలాగే ప్రత్యేకంగా పీఠం పెట్టి శ్రీరామనవమి చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే కనుక తప్పనిసరిగా నేల మీద కానీ ఒక క్లాత్ మీద కానీ కాకుండా ముందుగా ఒక పీఠాన్ని లేదన్నా ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకొని ఈ విధంగా పీటకు పసుపు రాసి అప్పుడు స్వామివారికి ఆసనం ఏర్పరచాలి. బియ్యం పిండితో ఈ విధంగా ముగ్గులు వేసుకోండి. ఒకవేళ మీరు చిన్న చిన్న పీటలే ఉన్నాయి, ఈ పీటను మేము సపరేట్గా పెట్టుకొని చేసుకుంటున్నామంటే ఎక్కడైతే మీరు పీటను పెడుతున్నారో అక్కడ కూడా తప్పనిసరిగా ముగ్గు వేసి ఆ తర్వాతే ఈ పీటను పెట్టాలన్నమాట. ఈ పీటను పెట్టి అప్పుడు పైన మీరు ఇంకా క్లాత్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా క్లాత్ లేకుండా పైన ఈ ముగ్గు పైన స్వామివారి విగ్రహాలు కానీ చిత్రపటం కానీ పెట్టి మీరు పూజనే చేసుకోవచ్చు. ఈ బియ్యం పిండితో ముగ్గులు వేసిన తర్వాత ఈ విధంగా పసుపు కుంకాన్ని కూడా వేయండి. పసుపు కుంకం అనేది మనం ఏం మొదలు పెడుతున్నా కూడా శుభానికి సూచిక కాబట్టి ఈ ముగ్గు మీద కూడా పసుపు కుంకం వేసి అప్పుడు స్వామివారి విగ్రహాలు ఏవైనా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా క్లాత్ లాంటివి ఉంటే ఆ క్లాత్ కూడా ఈ ముగ్గు పైన వేసుకుని స్వామివారి విగ్రహాలు కానీ పటం కానీ పెట్టుకోవచ్చు. అలాగే శ్రీరామనవమి ఉదయం మనము పూజ చేసుకుంటాము, నైవేద్యాలు తయారు చేస్తాం కాబట్టి ముందు రోజునే తప్పనిసరిగా మనము ఇవి గ్యాస్ దగ్గర కానీ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎంగిలికి సంబంధించి ఎటువంటి పదార్థాలు ఉంచడం కానీ తిన్న గిన్నెలు ఉంచడం కానీ అస్సలు చేయొద్దండి. పండగ పూట ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ చాలా మంచి పాజిటివ్గా మనం పూజ అనేది చేసుకోవచ్చు. నేను షేర్ చేసినవన్నీ కనీసంగా ప్రతి ఒక్కళ్ళం కూడా చేసుకోవాల్సిన ఏర్పాట్లేనండి. ఇంకా పండగ రోజు మనకి ఎన్నెన్నో వస్తూనే ఉంటాయి అనమాట. పనులన్నీ చేస్తున్నా కూడా నాకు ఇంకా శ్రీరామనవమికి నేను చేసుకోవాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.